రేణುಕಮ್ಮ ರೊಕ್ಕ ತಗೋಬೇಕು ಸೈಕಲ್ಗೆ ఓటు ఆకుಬೇಕು అని చేనేతల మాతృభాష కన్నడలో బుట్ట రేణుకపై కామెడీగా మాట్లాడిన కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత ఆత్మీయ సమావేశంలో కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి వర్గాల వారికి ఉద్యోగం కల్పించేలా ఎంపీ సంజీవ్ కుమార్ అనుభవాల్ని సూచనల్ని తీసుకుని ఖచ్చితంగా 100 ఎకరాల్లో టెక్స్టైల్స్ పార్క్ ను చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకుని 100 కోట్లు పెట్టుబడులు తెచ్చి తీర్తానని చేనేతల కోసం జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. ఇతర వర్గాల వారికి కూడా ప్రతి ఒక్కరికి పని కల్పించాలా, ఇక్కడ ఉద్యోగాలు రావాలా. 100 ఎకరాలలో చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునైనా 100 కోట్ల పెట్టుబడి తెచ్చి తీరుతా. ఇప్పుడు మా ఎంపీ గారు కూడా మాకు చెప్పినారు, కేంద్రంలో వారు ఎంపీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వారి సూచనలు వారి అనుభవాన్ని కూడా తీసుకుని ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేసి తీరుతాం. ఇదంతా కాకుండా ఒక గొప్ప వరాన్ని ప్రకటించాడు మనం, జిఎస్టీ. చేనేతలకు జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. మనకు బరువు లేకుండా ఆ డబ్బులు మళ్ళీ మనకి వెనక్కి వస్తాయి, ఏ ఇబ్బంది ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తైతే 5 రోజుల్లో ఎలక్షన్లు. రేణుకమ్మ ప్రెషర్ కుక్కర్లు ఇస్తుందంట, చీరలు ఇస్తుందంట. అదేదో దుర్గమ్మ ఏదో చెప్పేది చీర ఏదో కమ్మలు ఏదో ఏది పడితే అది డబ్బులు. నేను ఎక్కడ ఇలా కుక్కర్లు మంచిది ఎక్కడ నేను, అందుకే నేను నిన్ననే నేర్చుకున్నా. ఒకటి ఏం నేర్చుకున్నా అంటే మీరు అందరూ వచ్చినప్పుడు ఒక మాట చెప్తామని, రేణుకమ్మ రొక్క తొక్కಬೇಕು కరెక్టా? రేణుకమ్మ రొక్క తగ్గಬೇಕು, సైకిల్కి ఓటు ಹಾಕು.